జైలు గోడల మధ్య ఉన్న ఓ గ్యాంగ్స్టర్ వందల కిలోల బంగారం దోచుకున్న నేర చరిత్ర. తెలంగాణలో 2 నెలల పాటు సాగిన సీక్రెట్ రెక్కి చివరికి కరీంనగర్ నడిబొడ్డున తోటాల మోతతో జరిగిన సాహసోపేత దోపిడీ. సినిమా కథను తలపించే ఈ క్రైమ్ ఆపరేషన్లో నిందితులు ఒక్కొక్కరుగా పోలీసులకు చిక్కుతున్నా కోట్ల విలువైన బంగారం మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన కొత్త ఆధారాలు ఈ కేసులో మరిన్ని సంచలనాలకు తెరలేపుతున్నాయి. జైలు గోడల మధ్య నుంచే గ్యాంగ్స్టర్ కోట్ల రూపాయల దోపిడీకి స్కెచ్ వేశాడా? తెలంగాణలో నెలల తరబడి రెక్కి నిర్వహించి పక్కా ప్లాన్ అమలు చేశారా? తోటాల మోతతో కరీంనగర్ను ఉలిక్కిపడేలా చేసిన ఈ హై ప్రొఫైల్ దోపిడీ వెనుక ఇంకా బయటపడని రహస్యాలేంటి? నిందితులు చిక్కినా కోట్ల విలువైన బంగారం ఎక్కడికి మాయమైంది? పోలీసులు స్వాధీనం చేసుకున్న కొత్త ఆధారాలు ఈ మిస్టరీని ఛేదిస్తాయా, లేక ఇంకా సంచలన నిజాలు వెలుగులోకి రానున్నాయా? వాచ్ దిస్. కరీంనగర్ను ఉలిక్కిపడేలా చేసిన పీఎంజీ జ్యువెలరీ షోరూం దోపిడీ ఇప్పటికీ పోలీసులకు సవాలు విసురుతూనే ఉంది. కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు క్షణాల్లో మాయమైపోవడం, 4 సిబ్బందిపై కాల్పులు జరపటం, దేశవ్యాప్తంగా పేరుగాంచిన అంతర్రాష్ట్ర ముఠా ప్రమేయం బయటపడటం ఈ కేసును సాధారణ దోపిడీ స్థాయి దాటి హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ను తలపించేలా మార్చేశాయి. అయితే ఇప్పుడు ఈ కేసులో మరో కీలకమైన మలుపు చోటు చేసుకుంది. ప్రధాన నిందితుల పోలీస్ కస్టడీ విచారణలో బయటపడిన వివరాలు దర్యాప్తును మరింత ఆసక్తికరంగా మార్చాయి. మే 3వ తేదీ ఉదయం కరీంనగర్లో జ్యోతినగర్ ప్రాంతం సాధారణంగానే కనిపించింది. కానీ పీఎంజీ జ్యువెలరీ షోరూం వైపు అడుగులు వేస్తున్న కొంతమంది వ్యక్తులు మాత్రం సాధారణ కస్టమర్లైతే కాదు. వారి కళ్లల్లో ఒక లక్ష్యం ఉంది, చేతుల్లో ప్రణాళిక ఉంది, వెనుక భారీ నేర చరిత్రే ఉంది. కస్టమర్ల ముసుగులో లోపలికి అడుగుపెట్టిన దుండగులు క్షణాల్లో తుపాకులను బయటికి తీశారు. ఎదురొచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. భయంతో వణికిపోతున్న ఉద్యోగుల కళ్ల ముందే బంగారం, వజ్రాభరణాలను బ్యాగుల్లో నింపుకొని అక్కడ్నుంచి మాయమైపోయారు. అయితే అది కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో జరిగిన ఆపరేషన్ అయితే కాదు. ఆ ఆపరేషన్ వెనుక నెలల తరబడి సాగిన ప్లానింగ్ ఉందని ఆ తర్వాత దర్యాప్తులో తేలింది. దొంగల ముఠా చోరీకి 2 నెలల ముందే తెలంగాణకు చేరుకుంది. ఖమ్మం, పెద్దపల్లి, సిద్దిపేట, కరీంనగర్ ప్రాంతాల్లో జ్యువెలరీ షాపులని నిశితంగా పరిశీలించింది. ఎక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది, ఎక్కడ దాడి చేస్తే తప్పించుకోవచ్చు, ఏ మార్గం సురక్షితం అన్న ప్రతి అంశాన్ని అధ్యయనం చేసింది. నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ నంబర్ ప్లేట్లు, మారువేషాలు, ఇలా ప్రతి అడుగును ముందుగానే లెక్కగట్టింది. ఈ కేసులో అత్యంత సంచలనం కలిగించే అంశం ఏంటంటే మొత్తం ఆపరేషన్కు సూత్రధారి జైల్లో ఉండటమే. బీహార్లో పూర్నియా సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న సుబోధ్ సింగ్ జైలు గోడల మధ్య నుంచే ఈ భారీ దోపిడీకి దర్శకత్వం వహించినట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా 400 కిలోలకు పైగా బంగారం దోచుకున్న ఈ గ్యాంగ్స్టర్ ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా తన అనుచరులకు ఎప్పటికప్పుడు ఆదేశాలను ఇస్తూ మొత్తం ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. జైల్లో ఉన్న వ్యక్తి బయట ఉన్న గ్యాంగ్ను నడిపించడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఘటన తర్వాత నిందితులు కూడా సామాన్య దొంగల్లా వ్యవహరించలేదు. ప్రధాన రహదారులను దూరంగా పెట్టి గ్రామీణ ప్రాంతాల గుండా ప్రయాణించారు. గూగుల్ మ్యాప్స్ సహాయంతో పోలీసులకు కనిపించని మార్గాలనే వారెంచుకున్నారు. గోదావరి నదిని దాటి రాష్ట్ర సరిహద్దులు దాటేశారు. దొంగిలించిన ఆభరణాలతో ఫోటోలు దిగేంత ధైర్యం కూడా ప్రదర్శించారు. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ చివరికి పోలీసులకు కీలకమైన ఆధారాలను అందించిందని అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే తెలంగాణ పోలీసులు రంగంలోనికి దిగారు. 9 రాష్ట్రాల్లో ప్రత్యేకమైన బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వందలాది మంది సిబ్బంది, సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, డిజిటల్ ట్రాకింగ్, ఇలా అన్నింటినీ ఉపయోగించి ముఠా సభ్యుల కదలికలను పసిగట్టారు. ఒక్కొక్కరిగా నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. అయితే దోచుకున్న బంగారం ఎక్కడికి వెళ్ళింది? వజ్రాభరణాలు ఎవరికి విక్రయించారు? కోట్ల రూపాయల విలువైన సొత్తు ప్రస్తుతం ఎవరి చేతుల్లో ఉంది?
అన్న ప్రశ్నలకు మాత్రం ఇంకా సమాధానాలైతే దొరకలేదు. తాజాగా 4 రోజుల పోలీస్ కస్టడీలో జరిగిన విచారణలో నిందితుల వద్ద నుంచి 2 పిస్టల్స్, ఒక మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ సమయంలో ఉపయోగించిన ఆయుధాలను వెలిచెల బైపాస్ సమీపంలో పొదల్లో దాచిపెట్టినట్లుగా గుర్తించారు. పరారీ మార్గంలో పడేసిన మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ అసలు సొత్తు గురించి మాత్రం నిందితులు నోరు విప్పటం లేదు. ఇదిలా ఉంటే కేసులో మరొక కీలక నిందితుడిని బీహార్లో అరెస్టు చేయడం దర్యాప్తుకు కొత్త ఊపునిచ్చింది. అతడి విచారణలో మరిన్ని రహస్యాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసుల దృష్టి మొత్తం దోచుకున్న బంగారం, వజ్రాభరణాల ఆచూకీపైనే ఉంది. నిందితులు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా, ఎంత దూరం పారిపోయినా ప్రతి క్లూను జత చేస్తూ పోలీసులు మిస్టరీని ఛేదించే దిశగా అడుగులు వేస్తున్నారు. కాల్పులు, కోట్ల విలువైన బంగారం, జైలు నుంచే నడిచిన మాస్టర్ ప్లాన్, రాష్ట్రాలు దాటిన వేట, ఇంకా కనిపించని అసలు సొత్తు, ఇవన్నీ కలిపి పిఎంజే దోపిడీ కేసును సాధారణ క్రైమ్ కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన హై ప్రొఫైల్ క్రైమ్ థ్రిల్లర్గా మార్చేశాయి. అయితే ఈ కథలో చివరి అధ్యాయం ఇంకా రాయాల్సింది. ఎందుకంటే దోపిడీకి ఉపయోగించిన తుపాకులు దొరికాయి, నిందితులు చిక్కారు. కానీ కోట్ల విలువైన ఆ బంగారం మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది.